హలో, నేను రేవంత్ రెడ్డి గారికి ఒక విన్నపం తెలియజేయాలనుకుంటున్నా. ఈ ఆడవాళ్ళు ఆయన చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి వాగ్దానం చేయలేదు. ఒక ఫ్రీ బస్సు పెట్టిండు. ఆ ఫ్రీ బస్సు ఎందుకు పెట్టిండు? ఎవరు ఎందుకు గురించి పెట్టిండు? పనికి మాలిన ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సు పెట్టి ఆడోళ్ళకి శత్రుతనం చేసిండు. ఆడోళ్ళు కొట్టుక వస్తారు ఆ బస్సులలో. పోతే అసలు జాగ దొరకరు. మగవాళ్ళు ఏం పాపం చేశారు? పాపము వాళ్ళకి టికెట్ పెట్టి నిలబడి వస్తారు. వాళ్ళు ఏం అన్యాయం చేశారు? పెడితే అందరికీ చేయాలి, కానీ ఆడవాళ్ళే మీరే ఎక్కడి మీకే ఫ్రీ అంటే ఆడవాళ్ళతో అన్నీ నడుస్తున్నాయా? మగవాళ్ళు మనుషులు గారా? వాళ్ళు సంపాదిస్తలేరా? ఎందుకు ఆడవాళ్ళు ఖాళీగా ఈ నుంచి టైంపాస్కు బస్సులలో వెళ్తున్నారు? ఆ టికెట్లు అదేంది మన సీట్లే దొరకాయి. కబ్జా అంటే మా రేవంత్ రెడ్డి ఇచ్చుడు మాకు కబ్జా చేసుకోమన్నారు అని చెప్పేసి లేడీస్ అయితే విచ్చల విడిగా అట్లా పిల్లల్ని సీట్లలో కూర్చోబెడుతున్నారు. టికెట్ వచ్చిన వాళ్ళకి అసలు కనీసం సీట్లే దొరకాయి. ఏం పరిపాలన రేవంత్ రెడ్డి గారు మీరు? చూడండి, అసలు అవి ఎందుకు పెట్టారు? తీసేయండి. ఒకవేళ మీరు పెట్టాలనుకుంటే వృద్ధులకు వికలాంగులకు పెట్టండి ఫ్రీ. తీసేయండి. దీని బదులు ప్రపంచంలో ఎన్ని ఉన్నాయి ఇంకా అవి దానికి చేయండి ఏదైనా ఉపాధి. పింఛన్లు ఇస్తలేరు. విధవ అదేం భర్త చచ్చిపోయిన వాళ్ళకు ఎన్నో ఉన్నాయి. అలాంటివి చేయండి. మంచి పనులు చేయండి. మంచి పనులకు ఉపయోగించండి దాన్ని. ఇలాంటి ఫ్రీ బస్ ఏంది రేవంత్ రెడ్డి గారు? అసలు ఏమన్నా ఉందా అది ఫ్రీ అనేది? ఎక్కలేని జనాలు ఫ్రీ బస్సు పెట్టినప్పటి నుంచి ఎక్కలేని ఇళ్ళల్లో ఉన్న వాళ్ళంతా బస్ స్టాప్లోనే ఉంటున్నారు. వాళ్ళకి ఏమో ముసలమ్మలు కూడా బస్సులు ఎక్కుతున్నారు ఆ ఫ్రీ బస్ అనే వారికి. అలా ఏంది అది? మగపిల్లలు వాళ్ళు కాలేజీలో ఉద్యోగాలు చేసిన మగపిల్లలు వాళ్ళేమో పడగాపులు కట్టి అసలు సీట్లు దొరుకుతలేవు. వాళ్ళ పాపం పిచ్చోళ్ళ లెక్క అసలు బస్సు ఎక్కకుండా ఆటోలలో ఎక్కిపోతున్నారు. వాళ్ళు ఏమో అన్యాయం చేసారు? వాళ్ళకు కూడా ఫ్రీ పెట్టండి, లేదా తీసి పడేయండి. అసలు అవసరమే లేదు ఫ్రీ బస్సు. దేనికి? లేన్లలో యాత్రలు కూడా తిరుగుతున్నారు ఫ్రీ బస్ అంటే. ఏం మంచిగా అనిపిస్తలేదు ఈ ఫ్రీ బస్సు. తీసేయండి. దీని బదులు ఏదైనా వేరే ఉన్నాయి, ఆ లోన్లు చేయండి. పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ డబ్బు దానికి ఉపయోగించండి. ఎందుకు ఇదంతా వేస్ట్గా? నాకైతే అనిపిస్తుంది. నా మనసులో మాట నేను చెప్తున్నా. ఇలా ఈ ఫ్రీ బస్ అయితే వద్దు. నేను ఎన్నిసార్లు పోతే ఒక్కరోజు కూడా సీట్ దొరకదు. నిలబడి పోవాల్సి వస్తుంది. ఉప్పలు పోవాలంటే. నేను ఉండేది ఆలేరు గ్రామం. నాది ఆలేరు గ్రామంలో. ఎప్పుడు ఎక్కినా ఆలేరులో కూడా ఆ బస్సులు ఫుల్ ట్రాఫిక్తో వస్తాయి. అసలు ఎందుకు పోతున్నారో పబ్లిక్ తెలియదు. ఏడికి పోతున్నారో కూడా తెలియదు. ఈ ఫ్రీ బస్సులు దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ ఫ్రీ బస్సుల్ని తీసి పడేయండి. ఇవి అవసరమే లేదు అసలు. ఎందుకు పనికి వాళ్ళ ఫ్రీ బస్సులు వద్దనుకుంటున్నాం మేము. చాలామంది అనుకుంటున్నారు. అందులో నేను ఒక్కదాన్ని. ఫ్రీ బస్సు తీసేయండి.